మత ఉన్మాదం ఏ స్థాయిలో ఉంటుందంటే, ఇప్పుడు ఆ ఉన్మాదం కారణంగా తప్పులు కూడా రైట్ అనినే అనిపిస్తాయి. ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన సుప్రీమో కొమైనీ ఒకరైతే, తను నడిపిస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలో హమాసు, హౌతీ, హెజ్బుల్లా వీటన్నిటిని సమర్థించే వర్గం ఈ దేశంలోనే కాదు ప్రపంచం అంతా, ప్రపంచంలో పాటు మన దేశంలో కూడా ఉన్నారు. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు ఏదైతే హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లాని చంపేశారు కదా, అయితే హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా మీదన ఇరాక్లో ఉన్నటువంటి ప్రజలు బాగా అభిమానాన్ని పెంచుకున్నారట. నస్రుల్లా మరణం ఇరాక్లో మరీ ముఖ్యంగా మెజార్టీ షియా జనాభాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించేందుకు అందుకు నివాళగా దేశంలోని సుమారు 100 మంది నవజాత శిశువులకి నస్రల్లా పేరు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 100 మంది శిశువులు ఆ పేరుతో నమోదయ్యారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయం అధికారికంగా చెప్పింది. ఇది షియా సమాజం ఆయనకి ఎంతగా ఆరాధిస్తుందో ఇట్టే అర్థమవుతుందని, షియాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రతిఘటనకు చిహ్నంగా నస్రుల్లాను చూస్తారని, షియా వర్గాల్లో నస్రల్లా గణనీయమైన ఫాలోయింగ్ ఉందని, నస్రల్లాను ఇరాన్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడాని అమరుడిగా అభివర్ణించడం కూడా ఇరాక్ ప్రధానమంత్రి ఇక్కడ కీలకం. ఇరాక్తో నస్రల్లాకు మతపరంగానే కాకుండా రాజకీయ భావజాల పరంగా లోతైన అనుబంధం ఉందని, 2003 ఇరాక్ని అమెరికా ఆక్రమించుకోవడాన్ని నస్రల్లా బహిరంగంగానే విమర్శించి అక్కడి షియాలకు ఆరాధ్యుడయ్యాడని ప్రకటించారు.